సార్ లిక్కర్ స్కామ్ ఎవరి డబ్బు ఎవరి మనుషులు అది తెలియటం లేదు. ఎవరి డబ్బు ప్రజల డబ్బు అనేంతవరకు స్పష్టం. ప్రజల డబ్బే ఇది. కానీ లిక్కర్ స్కామ్లో మద్యం విధానం అంతకుముందు బాగాలేదు, మేము వచ్చాము రేట్లు తగ్గించాము, ప్రభుత్వం తీసుకుంది, ఇవన్నీ అన్న తర్వాత అదే కదా నడుస్తుంది. చాలా రోజులుగా సిట్ వేశారు. ఇందులో గత కొద్ది రోజులుగా ముఖ్యంగా ఈ నగదు పట్టుబడిన నగదు గురించి కేసు నడుస్తుంది. ఆ హైదరాబాద్ సమీపంలో వర్ధమాన్ కాలేజ్ దగ్గర సులోచన ఫామ్ హౌస్ అనే చోట 11 కోట్లు పట్టుబడింది. 11 కోట్లు ఏంటి, అసలు అక్కడ 25 కోట్లు ఉండాలని ఎవరో ఒక లెక్క చెప్తున్నారు. అసలు ఈ కోట్లేంటో ఈ కట్టలేంటో మనలాంటి వాళ్ళ కళ్ళు తిరగటమే తప్పితే కనిపించేదేమీ ఉండదు. ఏదైనా నోట్లు పట్టుబడ్డాయి, కేసు అయింది. ఆ కేసు అయిన తర్వాత కింద కోర్టుకు వెళ్ళారు, సిబిఐ కోర్టు. సిబిఐ కోర్టు ఒక ఉత్తర్వు ఇచ్చింది. ఏది రాజ్ కసిరెడ్డి అభ్యర్థన మేరకు ఏమని, ఈ నోట్లను ఉన్నవి ఉన్నట్టుగా మీరు డిపాజిట్ చేయండి, వీటిని కదిలించకండి, మేము ఇంకా విచారిస్తుండగానే మీరు ఎందుకు బ్యాంకులో వేశారు అంటే, ఇక్కడ దొరికిన నోట్ల మీద ఏ డేట్స్ ఉన్నాయి అంటే నెంబర్స్ ఏమున్నాయి, వీటిని బట్టి కదా మీరు ఇప్పుడు పెట్టి పాతవన్నట్టుగా మీరు చూపిస్తున్నారు. 2000 రూపాయలు రద్దయినవి కూడా దాంట్లో ఉన్నాయి. ఇలాంటి ఆరోపణలన్నీ వాళ్ళు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇది తనదే రాజ్ కసిరెడ్డిది అని చెప్తున్నప్పుడు, రాజ్ కసిరెడ్డి ఏమో నాది కాదు, ఇది వర్ధమాన్ కాలేజీ వాళ్ళదే, ఆ విజయేందర్ రెడ్డి అనే వాళ్ళకి సంబంధించిందే, వాళ్ళ కాలేజీ దగ్గర దొరికితే నాకేంటి సంబంధం అన్న పద్ధతిలో ఆయన అనడమే కాకుండా ఈ నోట్లను ఎలా ఉన్నాయో యథాతథంగా రికార్డ్ చేయాలి. ఈ రికార్డ్ ఆధారంగా రేపు దర్యాప్తు జరుగుతుంది అనే మాట ఆయన అక్కడ చెప్పారు. ఇదంతా రాను ఏదో ఒక ప్రాసెస్ ఆఫ్ క్రైమ్ చూపించడం కోసం కల్పిస్తున్నారు, ఎక్కడెక్కడ నోట్లు తీసుకొచ్చి అని వాళ్ళ ఆరోపణ ఉంది. అయితే అది అలా ఉండగానే ఇంకో 2 వీడియోలు బయటకు వచ్చాయి. ఈ వెంకటేష్ నాయుడు అనే ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహాయకుడు అసిస్టెంట్ అని, ఆయన ఒకచోట ఇలాగే నోట్ల కట్టలు ఆయన లెక్క పెడుతున్నాడు విపరీతంగా. ఈ నోట్ల కట్టలు లెక్క పెడుతుంటే చూసారా, అక్కడే కాదు ఇక్కడ కూడా ఉన్నాయి, కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా సంబంధం ఉందని మీడియాలో లీకులు అనండి ఇవన్నీ వచ్చాయి. ఈ నోట్ల కట్టలు ఇక్కడ కనబడ్డవేంటి, అసలు ఈయన విమానంలోనే ప్రైవేట్ విమానంలో అంత దర్జాగా వెళ్తున్నాడు, పక్కన సమన్నా కూడా ఉన్న ఫోటో. కాబట్టి వీళ్ళ లెవెల్ ఇది, ఈ స్థాయిలో వీళ్ళు స్కామ్ చేశారు. మామూలు సహాయకుడికి ప్రైవేట్ విమానం ఎక్కడి నుంచి వస్తుంది, ఇవి ఉందో అదేమని చెప్తారు. ఇవన్నీ సర్క్యులేషన్లో ఉన్న కథనాలు. అయితే ఇక్కడ ఒక టెక్నికల్ సమస్య, ఒక ప్రాక్టికల్. ఒకటి, మనిషి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన సహాయకుడిగా ఉన్నాడు అనేది ఒక అంశం. కానీ ఇక నోట్లు ఉన్నాయనేది రెండో అంశం. కానీ ఈ నోట్లు అనేవి లిక్కర్ స్కామ్కు సంబంధించినవే, లిక్కర్ స్కామ్ డబ్బులు తెచ్చి ఇక్కడ పెట్టారన్నది చెప్పడానికి ఇక్కడ ఆధారం ఏంటి, వీళ్ళ ప్రధానమైన ప్రశ్న. ఈ డబ్బు ఎక్కడెక్కడో మీరు నోట్ల కట్టలు చూపించి పదే లేకపోతే కాస్త లగ్జూరియస్గా ఉన్న పరిసరాలు మనుషులను చూపించి దాని ద్వారా మీరు కథలు లేవనెత్తేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏ డబ్బో తెచ్చిపెట్టవచ్చు కదా, మీ దగ్గర కూడా చాలా డబ్బులు ఉన్నాయి కదా, మీరు మమ్మల్ని ఇరికించడం కోసమే ఈ డబ్బుల కట్టలు చూపిస్తున్నాం తప్ప ఈ డబ్బుల కట్టలకు లిక్కర్ స్కామ్కు సంబంధం ఏంటి అనేది ఒక ఎవరి డబ్బు ఎవరి డబ్బు అన్నది. అంటే డబ్బు అంటే అంత సులభంగా ఉంది, ఎక్కడన్నా 10 రూపాయలు కనబడితే మనలాంటి వాళ్ళు అది నాదని మామూలు వాళ్ళు పోటీ పడతారు. కానీ ఇక్కడ 11 కోట్లు 20 కోట్లు ఇవి మావి కాదన్నారు. ఇది సామాన్యంగా ఎన్నికల 2000 నోట్లు ఎప్పుడు రద్దు అయిపోయి ఇంకా పెట్టి అది కూడా ఒక ప్రశ్న వేస్తుంది. 2000 నోట్లు ఉన్నాయంటే అప్పుడు అవ్వలేదని, లేకపోతే అది ఇది కాదని, ఇలాంటివి. దీనికంటే అంటే ఎవరి డబ్బు అనే ప్రశ్న ఒకటైతే, అంతకంటే పెద్ద ప్రశ్న అసలు వీళ్ళు ఎవరి మనుషులు. ఉదాహరణకి వెంకటేష్ గౌడ్ అనే ఆయన లోకేష్తో కూడా ఉన్నాడు, ఇంకొక ఆయనతో కూడా ఉన్నాడు. నిజానికి ఈయన చంద్రబాబు నాయుడు లేదా తెలుగుదేశం వాళ్ళకి దగ్గరగా ఉండేటటువంటి ఒక మనిషి అని అంటే అసలు అంతా ఇది ఎంత. అలాగే మీరు గమనిస్తే రాజ్ కసిరెడ్డి కూడా మా మనిషి కాదు, కేసినేని చిన్ని ప్రస్తుత విజయవాడ ఎంపీ, ఆయనతో కలిసి ఆయన వ్యాపారం చేశాడు. ఇక్కడ తమాషా ఏమంటే వెంకటేష్ నాయుడు విషయమే తీసుకుంటే, మొదట్లోనేమో వాళ్ళు కొంచెం ఇలాంటి వాదనలు చేశారు, ఈ నోట్లు ఉంటే ఏమైందో అట్లా ఇట్లా. బట్ రెండో దశలో వాళ్ళకి ఈ బొమ్మలన్నీ కూడా ఫోటోలు అవి దొరికినట్టుగా ఉన్నాయి. మాకే కాదు, ఈయన టీడీపీ క్యాంపుకు అందులో ప్రత్యేకించి లోకేష్కు సన్నిహితుడు. అప్పుడు కూడా ఈ డబ్బులు కిలార్ రాజేష్ చెప్తే వెళ్ళి పట్టుకున్నారని చెప్పారు. కాబట్టి ఇక్కడ క్రాస్ రిలేషన్స్ లాగా వీళ్ళకి ఇటువైపు సంబంధాలు ఉన్నాయి, అటువైపు సంబంధాలు ఉన్నాయి.
ఇప్పుడు ఒక ఇలాంటి లావాదేవీలు అక్రమ వ్యాపారాలు చేసేవాళ్ళు అనేక విధాలైన కాంటాక్ట్స్ కలిగి ఉంటారు, అందులో ఇంకేమీ సందేహమేం లేదు. కానీ ఏ ఫోటో ఏ దశలోది, ఏ డబ్బు ఎక్కడి నుంచి వచ్చి ఏ లెక్కలోది లేదా ఏ ఖాతాలోది అన్నది ఆ దర్యాప్తులో కానీ తేలేటటువంటి అంశం అయితే కాదు. ఇలాంటి వాటి వల్ల కేసులు కొంచెం బలహీనం కూడా అవుతూ ఉంటాయి. అంటే ఏకపక్షంగా ఉన్న కూడా ఇదే సమయంలో మీరు దీనికి ఇంకొక కీలకమైన లింక్ కూడా జత చేసి చూడాలి. ఇవన్నీ బయటపెట్టడంలో పెద్ద కీలక పాత్రధారిగా బయలుదేరిన విజయసాయి రెడ్డి ఆయన మళ్ళీ బ్యాక్ టు వైసీపీ అని జగనే పిలిచాడని మనము మొదట్లో మాట్లాడాము. ఇప్పుడు దాదాపు అన్ని చోట్ల ఈరోజు కూడా ఆ వార్త కనిపిస్తుంది. మరి ట్విస్టులు టర్న్లకు దానికి ఏమైనా సంబంధం ఉందా అనేది ఒకటి. ఇవన్నీ కోర్టు సిట్ వేసినప్పుడు సిట్ కదా అనే ఒక ప్రశ్న కూడా వచ్చింది. సిట్ అంటే ఏముంది, పోలీసులు అనేవాళ్ళు ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఉన్న ఫలానా చర్య తీసుకోలేరు. కానీ దాని మీద దర్యాప్తు కోసం ఒక సంస్థను నియమిస్తే దానికి ఎంపవర్డ్ జ్యుడిషియల్ కొంచెం అథారిటీ వస్తుంది, వాళ్ళు దర్యాప్తు చేస్తారు. కాబట్టి సిట్ కాబట్టి వాళ్ళు వెళ్ళి విచారించినంత మాత్రాన నేరం నిర్ధారణ అయినట్టు కాదు అని వీళ్ళు అంటారు. బట్ అల్టిమేట్గా న్యాయస్థానంలో ఇవి తేలాల్సిందే. కానీ కొత్త మలుపులు అయితే వస్తున్నాయి. ఒకటి నిజమండి, వాళ్ళున్నా వీళ్ళున్నా అది ప్రభుత్వం చేసినా ప్రైవేట్ చేసినా లిక్కర్ అనేది కామధేనువు లాంటిది. ఇంకా దీంట్లో పెద్ద ఒక ప్రభుత్వం ఉన్నప్పుడేమో అస్సలు స్పృశించలేదు. ఎవరు ఎంత స్పృశించారు, ఏది వాములు తినే స్వాములకు పచ్చగడ్డే పలహారం అన్నట్టుగా ఏ స్థాయిలో జరిగింది, ఇందాక అన్నట్టు ఎవరి డబ్బు ఎవరి మనుషులు అనే ప్రశ్న తప్ప అసలు ఏమీ జరగలేదు. అంత విశుద్ధం అనడానికి లేదు. ఇంకొకటేమో ఇన్ని రకాల వాదనలు ఎందుకు మారుస్తున్నారు. ఈరోజు నేను 2 పత్రికలు చూసి ఆ వెర్షన్ ఈ వెర్షన్ వాళ్ళు ఏం రాస్తారు, మొదటేమో మీరు డిఫెండ్ చేశారు, తర్వాత ఏమో మీకు సంబంధం లేదంటున్నారని వీళ్ళు పాయింట్ అవుట్. వాళ్ళు అంటారు మీరు మాతో ఉన్న బొమ్మ ఎందుకు చెప్తారు, లోకేష్తో ఉన్న బొమ్మకు విలువ లేదా అని వాళ్ళు అంటారు. సో వీటికి న్యాయస్థానాలు మటుగా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ మధ్యలో టాప్ హీరోయిన్ కూడా కనపడడం అనేది అంటే పలానా ఫిలిం షూటింగ్ దానికోసం వాళ్ళు ఏర్పాటు చేసిన విమానంలో ఎక్కాడు ఆయన, అంతేకాని మిగతా ఎందుకు చూపించట్లేదంటారు. కాబట్టి ఇంకొంచెం మనం చూడాలి. ఇప్పుడు సిబిఐ దర్యాప్తు కదా ముగిసిందని చెప్పాక కూడా ముగిసిందా లేదా సుప్రీంకోర్టు ఏం చెప్తుందో మనం చూడాల్సి ఉంది. అటువంటిది కాస్త ప్రాథమిక దశలో ఉన్న లేదా ఒక దశలో ఉన్నటువంటి లిక్కర్ స్కామ్ మీద ఫైనల్ కంక్లూజన్స్ చేయడం సాధ్యం కాదు. కానీ అనేక రకాలుగా అటు ఇటు కూడా అక్రమార్కులు సంచరిస్తున్నారు. అక్రమార్కుల స్వైర విహారం అన్నది మటుకు తేలిపోతుంది. మన చుట్టూ నోట్ల కట్టల మధ్య మనం బికారులుగా సంచరిస్తున్నాం. సార్, కూటమికి స్పీకర్ అయ్యన్న లెటర్ షాక్, మొన్న ఆడియో లీక్ దెబ్బ. మొన్న మీకు తెలుసు కదా, మాజీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఏంటి మనాడు ఏడాదిలో 100 కోట్లంట, మరి ఆ స్థాయిలో ఏంటి ఇలాంటి సందేహాలు అడుగుతూ ఆయన ఇరిగేషన్ మంత్రి కూడా కదా ఆయన కవటం రాంబాబు అనే ఆయనకు మాజీ డిసిసిబి అధ్యక్షుడికి ఫోన్ చేశాడు. పోలవరం శాసనసభ్యుడు బాలరాజు జనసేన ఆయన గురించి మాజీ మంత్రి వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు మాజీలే అని మాట్లాడుకున్నారు. అది లీక్ అయింది అఫీషియల్గా. అది అఫీషియల్ లీక్ అని ఎందుకు అనాల్సి వస్తుందంటే దాన్ని దేవినేని ఖండించలేదు, ఆ రాంబాబు ఖండించలేదు. పైగా బాలరాజు ధృవపరుస్తూ వాళ్ళు అలా మాట్లాడారు, చర్య తీసుకోవాలి, నన్ను ఇరికించడానికి ఇవన్నీ చేశారు, అయినా ఈ పోలవరంలో ఇక్కడ 100 కోట్లు వచ్చి ఏమున్నాయి నాకు అని. మరి ఇంత లీక్ అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు చర్య తీసుకోవట్లేదు అంటే నన్ను ఇరికించడానికి తెలుగుదేశం నాయకులు కొంతమంది కావాలని చేశారని బాలరాజు ఆరోపణ చేశారు. అదే ఆ కేసు. దాంట్లో ఇప్పటివరకు అధికారికంగా తెలుగుదేశం నాయకత్వం కానీ అధికారులు కానీ ఏమీ మాట్లాడలేదు. అది మనం గమనించాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడలేదు, సేనాని లేకపోతే అధికార ప్రతినిధులు కానీ కొంతమంది విషయంలో చాలా వేగంగా చర్య తీసుకున్నారు, విషయాలు చక్కదిద్దారు, లేకపోతే పక్కన పెట్టారు, రకరకాలు జరిగాయి కదా. మరి ఈ కాల్ విషయంలో ఎందుకు మాట్లాడలేదు తెలియలేదు. ఈ ఆడియో లీక్ అలా ఉండగా ఇప్పుడు లీక్ కాదు, షాక్ అనాలి. స్వయంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు లేఖ రాశారు రెవెన్యూ మంత్రి అనగానే సత్యకుమార్ కదా సత్యప్రసాద్ అనగానే సత్యప్రసాద్కు ఏమని విశాఖలో మీకు బాగా తెలుసు, విశాఖలో మీరు బ్యూరో చీఫ్ కదా చాలా కాలం, ఆ భూముల ఎప్పుడు లావాదేవీలు, ఆ భూమి ఈ భూమి, సీట్లు, పంచగ్రామాలు, దశపల్ల భూములు,
లేకపోతే మాజీ ఎంపీ సత్యనారాయణ తాలూకు వెంచర్లు, విజయసాయిరెడ్డి కుమార్తె, లేకపోతే ఒక దశలో గంటా శ్రీనివాసరావు మీద అప్పుడు అయ్యన్న పాత్రుడు మాజీ ఆయన లేఖ, విష్ణుకుమార్ లేఖ, 2 సిట్లు, అంతా గజ ఈతగాళ్లే. కానీ ఇది గజం మాత్రం గజం కూడా లేదని ఇన్ని సిట్లు వేస్తారు, ఇన్ని ఫైట్లు చేస్తారు, ఏం తెలియదు. ఈ మూర్తి యాదవ్ అనే జనసేన కార్పొరేటర్ ఇక్కడ రివర్స్. అక్కడేమో తెలుగుదేశం వాళ్ళు జనసేన ఆయన మీద, ఇక్కడ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ తెలుగుదేశం అయ్యన్న పాత్రుడి తమ్ముడు సన్యాసి నాయుడు 14 సర్వే నెంబర్లో 15.01 ఎకరాల భూమిని తీసుకున్నారు ఆయన, కానీ ఆయనకు సంబంధించిన వాళ్ళు. కానీ ఈ అక్రమ లావాదేవీలు జరిగాయి, దీన్ని నిజానిజాలు తేల్చాలని నేను ఎప్పుడూ మాట్లాడుతున్నాడు. వైసీపీని కూడా అంటున్నాడు. వైసీపీతో పాటు ఈ సన్యాసి పాత్రుడు పేరు కూడా వస్తూ ఉంది. ఇది 1-2 సార్లు వచ్చేసరికి అయ్యన్న పాత్రుడు స్పీకర్గా ఉన్నారు, అంతకుముందు కూడా కొంచెం గట్టిగా మాట్లాడే మనిషి కదా, ఆయన లేఖ రాసేసాడు అధికారికంగా. స్పీకర్ ఒక రాజ్యాంగ స్థానం, మిగతా వాళ్ళకంటే ప్రోటోకాల్లో వీటన్నిటిలో మీరు నిర్ధారణ చేయండి, ఈ నిజానిజాలు తేల్చండి, తగిన చర్యలు తీసుకోండి అని. ఈయన లేఖ రాయటం అన్నది నిజానికి పెద్ద షాకే. ఎందుకంటే స్పీకర్ ఆదేశాలు ఇవ్వచ్చు, లేకపోతే మాట్లాడవచ్చు, రేపు అసెంబ్లీ మొదలైనప్పుడు కూడా చెప్పొచ్చు. అంటే ఏదో ఒక విధంగా తమ్ముడి కనెక్షన్తో తన పేరు కొంతమంది తీసుకొస్తున్నారు అన్నది ఆయనకు కష్టం కలిగించినట్టుగా స్పష్టమవుతుంది. సో ఈ వెంటనే మూర్తి యాదవ్ ఒక ప్రకటన చేశాడు. మళ్ళీ నేను వైసీపీ వాళ్ళ కోసం అన్నాను, కానీ అయ్యన్న పాత్రుడు గారిని నొప్పించడం నా ఉద్దేశం కాదు అని. సో నొప్పించడాలు మర్యాదలు ఇది వేరే విషయం. కానీ నా ప్రశ్న, అసలు విశాఖపట్నంలో ఎడతెగని అంతులేని కథలాగా మారిన ఈ భూముల వ్యవహారాలు తేల్చాల్సిన అవసరం ఉంది. అయ్యన్న పాత్రుడు స్పీకర్ హోదాలో రాశాడు కాబట్టి ఇప్పుడైనా కానీ దాన్ని దర్యాప్తు చేసి ఏ భూములు, ఏ సీట్లు ఎంతవరకు వచ్చాయి, ఏది ఎవరి చేతుల్లో ఉంది, ఉర్సాకు 99 పైసలకు 99 సంవత్సరాలు లీజుకి ఇవ్వడం కావచ్చు, లూలు మాల్కు 13 ఎకరాలు ఇవ్వడం కావచ్చు, ఒకటి కాదు కదా, టీసీఎస్, ఇవన్నీ కోర్టు ముందు కూడా ఉన్నాయి, కేసులు అవుతున్నాయి. ఆఖరికి వర్మ ఒక విచారకరమైన వాస్తవం, రిషికొండ కూడా ఇంకా తేలలేదండి, ఏడాది దాటిపోయి 3 నెలలు అయింది. అంతకుముందు రోజు రిషికొండే. ఎందుకు తేల్చడం లేదు? ఏ శక్తులు అడ్డుపడుతున్నాయి, ఏ శక్తులు నడిపిస్తున్నాయి? మరి ఇంతకుముందు తెలుగుదేశంలోనే ఉన్నప్పుడే లేఖలు రాసుకున్నారు ఒకరి మీద ఒకరు ఆరోపణలతో, ఇప్పుడు అందరూ గప్చిప్పట్టే ఎలా కుదురుతుంది? కాబట్టి నేను అంటున్నాను, విశాఖ వ్యవహారమైన అక్కడ పోలవరం ఎమ్మెల్యే మీద వచ్చిందైనా కూటమిలో ఇక్కడేమో టీడీపీ వర్సెస్ జనసేన లక్షణం స్పష్టంగా కనిపిస్తుంది దీంట్లో. మరి వాళ్ళు మౌనం, వీళ్ళు మౌనం. ఇప్పుడు వైసీపీనైనా తేల్చండి, పోనీ ఆ విషయాలైనా బయట పెట్టి అంటే అది పెట్టరు. మధ్యలో పోతే విజయసాయిరెడ్డి ఆయన అటు ఇటు మారడం వల్ల కావచ్చు, దాన్ని కొంచెం స్లో డౌన్ చేశారు. ఇప్పుడు మరి ఇప్పుడైనా పెంచుతారా, నిజానిజాలు తేలుస్తారా? అసలు అధికారికంగా ఉక్కు ఫ్యాక్టరీలు లేకపోతే అవి కట్టబెట్టడాలు సరే, రేవులు కట్టబెట్టడాలు అది సరే. కాబట్టి చాలా దారుణమైన అంశమే. అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ హోదాలో సూటిగానే రాశాడు కాబట్టి ప్రభుత్వం మరి ఇప్పటికే స్పందించి ఉండాలి. ఇప్పటికైనా స్పందించకపోతే మటుకు లేఖలకు విలువే ఉండదు. ఇంకా లీకులైనా ఇంకోటైనా అవతలాలు అయితేనేమో మేము రోజుల తరబడి కథలు చెప్తాం, నడిపిస్తాం. ఇటువైపు మాట్లాడడం అంటే అది పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకు కూడా దేన్ని ఉపేక్షించమన్న వాళ్ళకు క్రమశిక్షణ కమిటీ అవన్నీ ఉన్నాయి. ఇటు తెలుగుదేశం కూడా. ఉదాహరణకు మొన్న కడపలో ఒక నాయకుడు చంద్రబాబు మీద ఏదో వ్యాఖ్యానం చేశారని విచారణ జరిపించి అతనితో క్షమాపణ చెప్పించారు అధికారికంగా. కాబట్టి ఈ సంగతి ఏంటి, విశాఖ భూముల సంగతి ఏంటి, వివాదాల సంగతి ఏంటి, కూటమిలో విభేదాల సంగతి ఏంటి, 3 కనిపిస్తున్నాయి ఇక్కడ.